హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ముంబైలో ఆంధ్ర కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను రెసిపీ అయితే అరటి పువ్వుతోటి 65 అయితే తయారు చేశానండి. అది చాలా బాగుందండి. చాలా క్రిస్పీగా కుర్కురేలాగా చాలా కరకలాడుతూ చాలా బాగుంది. పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టారనుకోండి చాలా ఇష్టంగా కూడా తినేస్తారు. అంతేకాకుండా అరటి పువ్వును చూడగానే అసలు ఏం చేయాలో ఎలా వండాలో కూడా చాలామందికి అయితే తెలియదు. వీటిని ఎలా క్లీన్ చేయాలో ఇంతకు ముందైతే అరటిపువ్వు వేపుడు అనేసి ఒక రెసిపీ పెట్టాను. అందులోకి వెళ్ళి చూసారనుకోండి క్లీన్ చేయడం తెలిసిపోద్ది. అలాగే వీటన్నిటిని శుభ్రంగా కడిగేసుకొని తర్వాత పక్కన పెట్టుకోవాలి. వాటిని ఆరబెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో 3 స్పూన్ల వరకు శనగపిండి వేసుకోవాలి. అలాగే 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. 1 స్పూన్ మైదా వేసుకోండి. 1 స్పూన్ వచ్చి రైస్ ఫ్లోర్ వేసుకోండి. అదే బియ్యం పిండి వేసుకోండి. 1 స్పూన్ చిల్లీ పౌడరు, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. అలాగే కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. ఎక్కువ వేసుకోకండి. ఫస్టే కొద్దిగా వాటర్ వేసుకుంటూ నార్మల్గా కొంచెం టైట్గా ఉండేలాగా అయితే కలుపుకోండి. మరీ పలచగా అయితే వద్దు. అలాగని మరీ టైట్గా కూడా వేసుకున్నారనుకోండి పకోడీలాగా అయిపోద్ది. నార్మల్గా అయితే కొంచెం లూజ్గా కలుపుకోండి. ఇప్పుడైతే మనం తయారు చేసి పెట్టుకున్న పువ్వుల్ని ఇందులో వేసుకోవాలి. ఫస్ట్ నేనైతే ఇక్కడ కొద్దిగా వేసుకున్నాను. స్టవ్ మీద డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత మంటను సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటిగా ఇందులో వేసేసుకోండి. ఇవి మొత్తం ఇందులో వేసేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని రంగు మారేంత వరకు బాగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అటు ఇటుగా తిప్పుకుంటూ కలుపుకుంటూ వీటినైతే బాగా వేగనివ్వాలి. ఇలా కనుక వేయించుకుంటే చాలా క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగుంటాయండి. ఇలా కాకుండా నేను ఇంకో విధంగా కూడా చూపిస్తానండి. అలా కనుక చేసుకున్నారనుకోండి సేమ్ కురుకురే టైప్లోనే ఉంటాయి. ఇంకైతే పిల్లలైతే చాలా ఇష్టంగా ఇంకా తినేస్తారు. అసలు వద్దని కూడా అనరు. ఇదిగోండి ఇప్పుడు అదే పిండిలోని మొత్తం మిగిలిన వాటిని అన్నిటినీ వేసేసుకోవాలి. లైట్గా పిండిని అతుక్కొని వీటిని అన్నిటినీ వేళ్ళతోటి ఇలా వేసేసుకున్నారనుకోండి పిండి ఎక్కువగా అంటుకోదు. అప్పుడు లైట్గా అయితే పిండి అంటుకుంటుంది వీటికైతే. వీటన్నిటిని బాగా వేయించుకున్నారనుకోండి సేమ్ కురుకురే టైప్లోనే ఉంటాయి. ఇంక వీటన్నిటిని కరకరలాడుతూ చాలా బాగా వస్తాయండి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. మీకైతే తప్పకుండా నచ్చుతుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. అలా అప్పుడప్పుడు మన అరటి పువ్వును కనుక ఇంట్లో వాళ్ళకి పిల్లలకి కనుక పెడితే హెల్త్కి చాలా మంచిదండి. ఇదైతే ఆరోగ్యానికి ఇదైతే ఎక్కువగా దొరకదు. దొరికితే మాత్రం తప్పకుండా అయితే తయారు చేసుకోండి. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా ఒక ప్లేట్లో అయితే మొత్తం తీసేసుకోవాలండి. ఇందులోకి కొంచెం చాట్ మసాలా అయితే యాడ్ చేసుకుందాము. కొంచెం కారం కారంగా క్రిస్పీగా చాలా బాగుంటాయి. కొద్దిగా 1/2 టీ స్పూన్ అంతా కారం వేసుకోండి. ఇలా కారం చల్లుకున్న తర్వాత మళ్ళీ 1/2 టీ స్పూన్ అంతా చాట్ మసాలా కూడా వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకున్నారనుకోండి బయట కూడా చాలా బాగుంటుంది తినేటప్పుడు. ఇప్పుడు ఇందులోని లాస్ట్లోని కొద్దిగా కొత్తిమీర చల్లుకోండి. చాలా బాగుంటుందండి. అంతేనండి, ఇదైతే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అని పెట్టండి. బాయ్ బాయ్.